జై శ్రీరామ్. కడప పుర ప్రజలకి మరొక్కసారి ఈ విధంగా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కడపలో గతమెన్నడూ కని విని ఎరుగని రీతిలో శ్రీ సీతారామ కళ్యాణాన్ని మనము జరుపుకోబోతున్నాం. బహుశా ఈపాటికే మీ వరకు ఈ సమాచారం అందే ఉంటుంది. సో ఆల్రెడీ మనకు కళ్యాణ వేదిక పనులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక మనకు ఒక్కరోజే సమయం ఉంది. మన పిల్ల పాపలతో బంధువర్గంతో పల్లెల్లో కానీ ఇంకెక్కడైనా ఉన్న బంధువర్గంలందరినీ కూడా పిలుచుకొని ఈ కళ్యాణానికి సకుటుంబంగా శుభాశీస్సులు పొందడం కోసం, మన భవిష్యత్తు బాగుండడం కోసం అందరము ఏకమై చైతన్యాన్ని రెండింతలు చేస్తూ గతంలో చేసిన శోభాయాత్ర బహుశా మీ అందరికీ గుర్తే ఉంటుంది. భారతదేశంలోనే కడపలో జరిగిన శోభాయాత్ర 16 గంటలు దాదాపు 2 లక్షల పైచిలుకు వ్యక్తులు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి అత్యద్భుతంగా జయప్రదం చేశారు. అయోధ్య ఐక్యవేదిక సభ్యులు ఆల్రెడీ ఇప్పటికే చాలా రూపాల్లో సోషల్ మీడియాలో మనకు చెబుతూనే వస్తున్నాము. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కళ్యాణం ఉంటుంది. చాలా అద్భుతంగా వేద పండితుల చేత ఉత్తమోత్తమైన పురోహితుల మధ్య చాలా అద్భుతంగా జరగబోతుంది. తదనంతరం కళ్యాణం అయిపోయిన వెంటనే 8 గంటల నుంచి శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. ఈ శోభాయాత్రలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు గతంలో కంటే ఎక్కువగా చేశారు. చాలా ఉన్నాయి. తప్పెట్లు, డీజేలు, కేరళ వాయిద్యాలు, చెక్క భజనలు. మీరు చాలా అద్భుతంగా ఈ శోభాయాత్రని చూసి పంచుకోవడం మనకు ఒక అదృష్టంగా భావిస్తాను నమ్ముతున్నాను. అందరికీ ప్రసాద వితరణలు, భోజనాలు కూడా ఉదయం నుంచే అయోధ్య ఐక్యవేదిక సభ్యులు అన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కానీ అరేంజ్మెంట్స్ కానీ చేశారు. సో ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఉండాల్సిన బాధ్యత కూడా మనదే. అలా మనము శాంతియుతంగా జయప్రదం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనలో ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. అందరూ ఈ కార్యక్రమానికి పిల్ల పాపలతో సకుటుంబ సమేతంగా వస్తారని ఆహ్వానిస్తూ అందరికీ ఇదే మరొక్కసారి అయోధ్య ఐక్యవేదిక తరపున స్వాగతం, సుస్వాగతం. జై శ్రీరామ్.